ఈసారి దేవా మిస్ అవ్వకూడదు జేడి. ఆ బాంబ్ బ్లాస్ట్లో ప్రాణాలు పోగొట్టుకున్న ప్రతి కుటుంబానికి మనం సమాధానం చెప్పాలి. ఇప్పటికే చాలా రోజులు గడిచిపోయాయి. ఎన్నాళ్ళకి దేవా ఆచూకీ దొరికింది మనకి. వాణ్ణి పట్టుకుని బ్లాస్ట్కి కారణమైన మీనన్ని, అతని మనుషులందర్నీ పట్టుకోవాలి. అండర్స్టూడ్ సార్. ఇవాళ దేవా మాత్రం మిస్ అవ్వడు సార్. నేను కేడి దేవాతోనే మన ఆఫీస్కి వస్తాం సార్. ఓకే జేడి, రమ్య నీతో టచ్లో ఉంటుంది. ఓకే సార్. దేవా లొకేషన్ దొరికిందా? అవును కేదార్, ఇన్ని రోజులు బ్లాస్ట్ సైట్లో ఉంది దేవా అని తెలియక మనం వాడిని వదిలేశాం. ఇప్పుడు కన్ఫర్మేషన్ వచ్చింది, ప్రూఫ్ కూడా ఉంది. వాడెక్కడున్నాడో కూడా తెలిసిపోయింది. ఇంకా లేట్ చేయడం ఎందుకు దాత్రి? పద, దేవా స్టోరీకి ఫినిషింగ్ ఇద్దాం. పద. ఇప్పుడు ఈ జేడీ నుంచి ఎలా తప్పించుకోవాలో ఏంటో. ఎందుకన్నా అంత టెన్షన్ పడుతున్నావు? ఎందుకంటావేంట్రా? గుడి దగ్గర బాంబ్ బ్లాస్ట్ చేసింది నేనే అని అక్కడ జేడీ అన్ని ప్రూఫ్లు సంపాదించి నా కోసం సిటీ అంతా వెతుకుతుందిరా. ఇప్పుడు గనక నేను దొరికితే ట్రిగ్గర్ నొక్కడానికి క్షణం కూడా ఆలోచించదు. నువ్వు దొరకాలంటే ఎక్కడున్నావో తెలియాలి కదన్నా. ఈ ఏరియా అంతా మన కంట్రోల్లోనే ఉంది కదా. ఈ సిటీనే జేడీ కంట్రోల్లో ఉందిరా. జేడీ గురించి మీకెవ్వరికీ తెలీదు. ఖచ్చితంగా నన్ను పట్టుకుంటుంది. కానీ సాధు టీంలో ఎలాంటి మూమెంట్ లేదని బాయ్ చెప్పారు కదా. జేడీ సైలెన్సే నన్ను ఇంకా భయపెడుతుందిరా. జేడీ ఎంత సైలెంట్గా ఉంటే పరిస్థితి అంత వైలెంట్గా మారబోతుందని అర్థం. బాయ్తో మాట్లాడి నేను వెంటనే దుబాయ్ వెళ్ళిపోవాలి. జేడీ ఉన్న సిటీలో నేను మనశ్శాంతిగా ఉండలేను. హలో బాయ్, ఏదో ఒకటి చేసి నన్ను దుబాయ్ పంపించండి బాయ్. నాకెందుకో జేడీకి నేనున్న ప్లేస్ తెలిసిందేమోనని చాలా భయమేస్తుంది బాయ్. నేను దాని గురించి ఆలోచిస్తున్నాను దేవా. జేడీనంత తక్కువగా అంచనా వేయలేం. ఈ పాటికే నీకోసం వేట మొదలెట్టేసి ఉంటుంది. ఇదే బిల్డింగ్ జేడీ. నేను ఫ్రంట్ నుంచి వెళ్తాను, నువ్వు బ్యాక్ నుంచి రా. ఓకే జేడీ. కేడి, దేవా మనకి ప్రాణాలతో కావాలి. ఓకే. ఫేక్ పాస్పోర్ట్ రెడీ చేస్తున్నా. ఈ రాత్రికి ఎలా అయినా నిన్ను దుబాయ్ ఫ్లైట్ ఎక్కించే బాధ్యత నాది. అప్పటి వరకు నువ్వేం భయపడకు. సరే బాయ్, మీరు ఇక్కడికి వస్తారా బాయ్? లేదేవా. హేయ్, ఎవరు నువ్వు? అడుగుతుంటే మాట్లాడవేంటి? ఎవరు నువ్వు? ఇద్దరం ఒకటే దగ్గర ఉండడం మంచిది కాదు, కానీ నీకేం కాదు, సరేనా? అలాగే బాయ్. నిన్నే. ఎవరు నువ్వు? నువ్వు ఇక్కడే ఉన్నా. ఏం జరిగిందో నేను చూస్తానన్నా. హే జేడీ! అన్నా, జేడీ వచ్చింది. దేవా, ఆ సౌండ్ బుల్లెట్ సౌండే కదా? అనుకుంటా బాయ్. దేవా,
దేవా దేవా ఏం జరుగుతుంది అక్కడ? జేడీకి నేను ఎక్కడున్నానో తెలిసిపోయింది బాయ్. నన్ను వెతుక్కుంటూ వచ్చేసింది. జేడీకి దొరకకుండా నేను పారిపోతున్నా బాయ్. దేవా అక్కడ ఏం జరుగుతుంది? బాయ్ దేవా దేవా ఏం జరుగుతుంది దేవా? అక్కడ ఏం జరుగుతుంది? దేవా మినన్, దేవా బాయ్ జేడీ బాయ్. దేవాన్ని వదిలిపెట్టి చెడి, నిన్ను ప్రాణాలతో వదిలేస్తా. లేదంటే లేదంటే వేటాడి వెంటాడి చంపుతానంటావా? హ, నీకు తెలియడం లేదు కానీ మీనన్, నేను వేట ఎప్పుడో మొదలు పెట్టేశాను. ఇప్పుడు నేను వెంటాడతా, నువ్వు పరిగెడతావు. గుడికి దేవుణ్ణి మొక్కడానికి వచ్చిన చిన్న చిన్న పిల్లల్ని చంపేశావు మీనన్ నువ్వు. ఆ బ్లాస్ట్ వెనకాలున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టను. ఇది నేను ఒక తండ్రికిచ్చిన మాట. వాణ్ణే కాదు, ఈ బ్లాస్ట్కి కారణమైన ఏ ఒక్కరిని కూడా నేను వదిలిపెట్టను. ఇది చెల్లెల్ని పోగొట్టుకున్నా ఒక అక్కగా నేను మీకు ఇస్తున్న మాట. హ, నువ్వు ఎప్పుడు చెప్తుంటావు కదా మీనంటే చావు అని. హ్మ్, ఇప్పుడు నేను చెప్తున్నాను విను. జేడి అంటే మీనన్ ఓటమి. చాలా దగ్గరలో వచ్చి నేను కలుస్తాను. అదే నువ్వు స్వేచ్ఛగా తిరిగే ఆఖరి రోజు. కౌంట్ డౌన్ నీకు స్టార్ట్ అయింది మీనన్. బాయ్ బాయ్ బాయ్. జడే 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 కెడి పద. వదిలిపెట్టను జడే, నిన్ను వదిలిపెట్టను జడే. మనమేం చేసినా ఈ దేవా మీనన్ గురించి మనకే ఇన్ఫర్మేషన్ చెప్పడు. సో దేవా నేను చేద్దాం. ఏముంది, మనం హైడౌట్ స్పాట్ మీద అటాక్ చేసాం. ఫైరింగ్లో దేవా చనిపోయాడని చెప్పేద్దాం జేడీ. కరెక్టే, కానీ మరి నిజం ఎవరికైనా తెలిస్తే? చచ్చిన వాడికి చంపిన మనకి తప్ప నిజం ఇంకెవరికీ తెలియదు జేడీ. లాజిక్కే. దేవా కింద పడిపోయి నన్ను షూట్ చేయపోయాడు. అప్పుడు నేను ఫట్ 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 అని 3 రౌండ్స్ కాల్చాను. ఇది జరిగింది. పర్ఫెక్ట్. దేవా కొంచెం అటు ఇటు కదులు. మా స్టోరీ ఇంకొంచెం నమ్మకంగా ఉంటుంది. ఓకేనా? మేడం మేడం వద్దు మేడం, నన్ను చంపొద్దు ప్లీజ్ మేడం, ప్లీజ్. మీకేం కావాలో చెప్తాను మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ నన్ను మాత్రం చంపొద్దు మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మంచి డెసిషన్. పద స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకుందాం.